ములుగు జిల్లా మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. జాతరకు సమయం దగ్గర పడుతుండటంతో భక్తులు ముందుగానే తరలి వస్తున్నారు. అమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక భక్తుల రష్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యు. సూర్య, మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద అమ్మవార్లను దర్శించుకునేందుకు ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి వస్తున్నటువంటి భక్తులతోటి మొత్తం మేడారం అంతా కూడా కిటకిటలాడుతుందని చెప్పొచ్చు. సంక్రాంతి హాలిడేస్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. చాలామంది కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకోవడానికి వస్తున్నారు. అయితే మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకోవాలంటే ముందు ములుగులో ఉన్నటువంటి గట్టమ్మ తల్లికి దర్శించుకోవాలి. మేడారం వెళ్ళి క్షేమంగా ఇంటికి వెళ్ళి చూసే విధంగా దర్శనం బాగా జరిపించాలని గట్టమ్మను మొక్కుతారు. గట్టమ్మ దగ్గర కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకున్న తర్వాతనే మేడారంకు వెళ్తారు. గతంలో మేడారంకు సంబంధించినటువంటి జాతర చూస్తే ముందస్తు మొక్కులు చాలా తక్కువగా ఉండేవి. కానీ గత కొన్నేళ్ళుగా చూస్తే జాతర 2 ఏళ్లకోసారి మహాజాతర జరుగుతున్నప్పటికీ కూడా ఏడాది పొడుగునా కంటిన్యూగా భక్తులు వస్తున్నారు. అందులోనూ మహాజాతర సమీపిస్తున్న సమయంలో నెల రోజుల ముందు నుంచి కూడా వేలాది మంది భక్తులు ప్రతిరోజు వస్తున్నారు. దాదాపు 10,000 నుంచి 20,000 వరకు ప్రతిరోజు వస్తే హాలిడేస్ లాంటివి అంటే సండే సాటర్డే లాంటి డేస్ వస్తే దాదాపు 50,000 నుంచి 1,00,000 మంది వరకు కూడా భక్తులు తరలి వస్తున్నారు. అందులో అమ్మవార్లకు సంబంధించి బుధవారం, గురువారం, శుక్రవారం ఈ మూడింటిని ప్రీతికరమైనటువంటి రోజులుగా చూస్తారు. ఎందుకంటే బుధవారమే అమ్మవార్లు గద్దెల మీదకి వస్తారు కాబట్టి ఇవాళ గురువారం, ఈ రోజు కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుగా భావిస్తారు కాబట్టి సమ్మక్క సారలమ్మకు సంబంధించి ఈ రోజు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రస్తుతం అయితే మనం గట్టమ్మ దేవాలయం దగ్గర చూడొచ్చు. గట్టమ్మ దేవాలయం దగ్గర కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆలయానికి సంబంధించిన పూజారులు కూడా ఉన్నారు. ఎట్లా ఉంది ఈసారి ముందస్తు సంబంధించినటువంటి మొక్కుల చెల్లింపులు? ఆసియా ఖండంలోని అతిపెద్ద మహాజాతర అయిన శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరల సందర్భంగా ములుగు గట్టమ్మకు చెందిన గట్టమ్మ పూజారుల ఆధ్వర్యంలో మరి జాతర నిర్వహించడం జరుగుతుంది. మరి మేడారం వెళ్ళే ప్రతి భక్తులు కూడా ఈ గట్టమ్మ దగ్గర కానుకలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టిన తర్వాత మరి మేడారం వెళ్ళడం జరుగుతుంది. భక్తులు కోరికలు కోరుకోవడం జరుగుతుంది. క్షేమంగా వెళ్ళి మేము లాభంగా రావాలమ్మా, మాకు 6 ఆయుగాలతో సుఖ సంతోషాలతో ఉన్నామని మొదటి మొక్కుల తల్లి గట్టమ్మను దర్శించుకున్న తర్వాత మాత్రమే మరి మేడారం వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ మాఘశుద్ధ పౌర్ణమి రోజులలో ఆదివాసులకు ఆరాధ్య దైవము మరి సమ్మక్క సారలమ్మ. మాఘశుద్ధ పౌర్ణమి రోజులలో మాత్రమే ఈ యొక్క జాతర అనేది నిర్వహించడం జరుగుతుంది. మేము కూడా ఇక్కడ గట్టమ్మ జాతర సమయంలో గట్టమ్మకు కూడా ఎదురుపిల్ల పండుగను నిర్వహించడం జరుగుతుంది ఫిబ్రవరి 14న. మరి ఫిబ్రవరి 14న ఎదురుపిల్ల పండుగ సందర్భంగా మరి ఈ అమ్మవారికి గట్టమ్మ తల్లికి మా ఆరాధ్య కులదైవమైన లక్ష్మీదేవర్లతో మేము ఇక్కడ ములుగు జిల్లా కేంద్రం నుండి ఇక్కడ గట్టమ్మ వరకు కూడా మేము ఒక 5,000 నుండి 10,000 మంది వరకు భారీ ర్యాలీతో ఇక్కడ అంగరంగ వైభవంగా ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఆదివాసీ ఆచార సంస్కృతుల ప్రకారం మరి ఈ యొక్క పూజలు నిర్వహించి మేము వేద మంత్రాలు మాకు ఏముండవు ఆదివాసులకు ప్రకృతిగా మేము స్వీకరించుకున్నాం. బండారి మాత్రమే మేము పూజారులు బండారి మాత్రమే భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. అన్నయ్య, అంటే గతంలో చూస్తే జాతర సమయంలోనే భారీగా భక్తులు వచ్చేవారు. కానీ ఇప్పుడు చూస్తే ముందస్తు మొక్కులు చెల్లించుకునే వాళ్ళకే చాలా మంది వస్తున్నారు. ఎట్లా ఉంది భిన్నమైన అది అప్పటికి ఇప్పటికి ఎట్లా తేడా ఏమనిపిస్తుంది? తేడా అంటే మెయిన్గా చెప్పాల్సిందంటే ఇప్పుడు ఆ జాతర సమయంలో ఇప్పుడు ఆ మాఘశుద్ధ రోజులు అయితే ఏవైతే ఉంటాయో ఆ జాతర సమయంలో 21 నుండి 24 రోజులు, 21కి సారక్క వస్తుంది, సమ్మక్క వస్తుంది, 22కు సారలమ్మ వస్తుంది. ఈ సారక్క వచ్చే టైంలో ఎక్కువ క్రౌడ్ బాగుంటుంది. ఎందుకంటే కొన్ని లక్షల మంది వస్తారు, వాడికి 1 కోటి మందికి చిల్లర వస్తారు. మరి ఆ జనాలని తాకిడికి తట్టుకోవాలంటే ఈ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడున్న ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేడారం జాతర జరుగుతుంది. నిత్యం మొక్కులు అప్పచెప్పుతున్నారు. వీళ్ళకు కూడా కొంచెం వెసులుబాటు, అంటే మేము పొజిషన్లో వెళ్ళడం సాధ్యం కాదు కాబట్టి కొంతమందికి ఈ కుటుంబ సమేతంగా ఆ పొజిషన్లో ఉండడం వేరే ఉంటుంది కాబట్టి ఇప్పటి నుండే వీళ్ళు అమ్మవారికి మొక్కులు చెప్పి దర్శించుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉంది అంటే అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు కదా, ఇంత ముందస్తు ఎందుకు వచ్చారు? మాది ములిగే అండి. ప్రతిసారి అమ్మవారికి ఒడి బియ్యం పోసి యాటతో చేస్తాం. ఎట్లా ఉంటుంది మేడారం టైంలో మీ దగ్గర జాతర సమయంలో? బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఏమేమి చేస్తారు మొక్కులు? మొక్కులు అంటే ఒడి బియ్యం పోస్తాం, యాటతో చేస్తాం. చూడొచ్చు, భక్తులు కుటుంబ సభ్యులతోటి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎట్లా ఉంది మేడారం అనగానే సమ్మక్క సారలమ్మని దర్శనం చేసుకోవడం? అంటే జాతర సమయంలో వస్తుంటారు కదా, ఈసారి ఏంటి అంత ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి ఇప్పుడే ఎందుకు కారణం? జనాల తాకిడిని తట్టుకోలేమని ఇప్పుడు ముందస్తుగా వెళ్ళి ఫ్యామిలీతోటి సంతోషంగా రావాలని వెళ్ళడం. ఎట్లా మీ అంటే గిరిజనుల ఆరాధ్య దేవాలుగా చూస్తారు, గిరిజనేతలు కూడా పెద్ద ఎత్తున వచ్చి పూజలు చేస్తుంటారు. ఎట్లా సమ్మక్క సారలమ్మ మీద మీకున్న విశ్వాసం, నమ్మకం? కోరిన మొక్కులు తీరుస్తుందని నమ్మకం. మేము వరంగల్ నుంచి.
ఎట్లా ఉంది మేడారం అనగానే ఎట్లా ఉంటుంది? ఒకప్పటికి ఇప్పటికి జాతర ఇదివరకు వచ్చారా మీరు జాతరకు? ప్రతి సంవత్సరం వస్తుంది. ప్రతి 2 సంవత్సరాలకు జరిగే జాతరకు వస్తూనే ఉంటామండి మేము. అప్పటికి ఇప్పటికి ఎట్లా ఉంది జాతర? తాకిడి పెరుగుతూనే ఉంది. జనాలు చాలా మంది నమ్ముతున్నారు, వస్తున్నారు, తల్లి వాళ్ళ అందరి కోరికలు తీరుస్తున్నారు. కాబట్టి ఇక ఇక్కడ మన కేవలం మన తెలంగాణ నుంచే కాకుండా చాలా రాష్ట్రాల నుంచి కూడా రావడం జరుగుతుంది. జనాలుగా మీరు చూస్తూనే ఉన్నారు కదా, చాలా మంది వస్తూనే ఉన్నారు. ఇంత ముందస్తు జాతర మొక్కులు ఈ మధ్యకాలంలో బాగా పెరిగినట్టున్నాయి. అవునండి, చాలా పెరిగినాయి. ఇక నెక్స్ట్ ఇయర్ కూడా అంటే జాతర లేకపోయినా వచ్చి అమ్మవార్లను దర్శకునే జనాలు తాకిడి అట్లున్నది. అంటే జాతర సమయంలో ఎట్లాంటి మొక్కులు చెల్లిస్తారు? ఇప్పుడు ముందస్తుగా ఏమన్నా మొక్కులు చెల్లించడంలో కూడా డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు దర్శనం చేసుకొని ఎలాంటి మొక్కులు చెల్లిస్తారు? డిఫరెన్స్ అయితే ఏం ఉండవండి. అప్పటికి ఇప్పటి మొక్కులు అంటే సేమే ఉంటాయి. బోనాలు చేసుకుంటాం, ఇంట్లో చేసుకుంటాం, మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ఎదురు బోనాలు ఉంటాయి. ఇప్పుడు కూడా చేసుకునే వెళ్తాం. మొక్కులు అన్నవి సేమే అప్పుడు ఇప్పుడు. కాకపోతే జనం తాకిడి ఎక్కువ ఉంటుందనే ఇప్పుడు వెళ్ళి రావడం. ఇప్పటికే చాలా ఉంది, ఇక్కడే చూస్తున్నారు మీరందరూ ఎంత జనం హడావిడి ఉందో. అక్కడ ఎలా ఉంటుందో ఇక తెలియదు, వెళ్ళి చూడాల్సిందే. ఎట్లా ఉంది అంటే ఇంత క్రౌడ్ ఇంత ముందస్తుంటుంది అని అనుకున్నారా? ఎట్లా ఉంది? ప్రతిసారి ఇంతే, ఇలానే ఉంటుంది, క్రౌడ్ ఇలానే ఉంటుంది, కానీ ఈసారి కొంచెం ఎక్కువ ఉంది. ఎట్లా ఉంది అంటే పిల్ల పాపలతో అందరితో వెళ్తున్నారు, కుటుంబ సభ్యులతో? ఎట్లా సమ్మక్క సాలమ్మ మేడారం ఎట్లాంటి మొక్కులు చెల్లిస్తుంటారు? ఏమేమి పూజలు చేస్తారు? మేము ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి వస్తామండి. ఇక్కడ వరంగల్ మాది గిర్నిబాయి. ఇప్పుడు ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి మా అమ్మవారికి మొక్కుకొని కోరికలు బాగా తీరుస్తాము. ఏదైతే మొక్కుతామో అది జరుగుతుంది. కాబట్టి జనాలు ఇంతగానో వస్తున్నారు. ఎవ్రీ 2 ఇయర్స్కి వస్తాము, ఫ్యామిలీతో దర్శనం చేసుకొని. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ముందే వస్తాము. జాతర అప్పుడు కాకుండా అది బాగా క్రౌడ్ ఉంటుంది కాబట్టి పిల్లలతో ఇబ్బంది ఉంటుంది అని ముందే వస్తాము. మేడారం జాతర జరిగే సమయంలో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఈసారి క్రౌడ్ ఎట్లా అనిపిస్తుంది? ఈసారి బాగా జనం ఎక్కువ. ఇప్పటికే జాతర జరగకముందే ఎక్కువ ఉన్నారు. అప్పటికి ఇంకా చాలా మంది వస్తారు, వేరే స్టేట్ నుంచి వస్తారు కాబట్టి బాగా క్రౌడ్ ఉంటుంది. ప్రస్తుతం అయితే ఘట్టమ్మ దగ్గరకు వచ్చే భక్తులతో అయితే రద్దీ పెరిగిపోయిందని చెప్పొచ్చు. చాలా మంది ముందస్తు మొక్కులు చెల్లించుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉంది జాతర? హ్యాపీ ఇక్కడ రావడానికి. ఇప్పుడే వెళ్తున్నాము, ప్రతిసారి వెళ్తూ ఉంటాము మేము. ఇప్పుడు ప్రజెంట్ ఘట్టమ్మ దగ్గరికి రావడం జరిగింది. చాలా హ్యాపీ రావడం అయితే. ఇప్పుడే వస్తున్నాం, అది నర్సంపేట. సో ఐఎమ్ సో. ప్రస్తుతం అయితే ఘట్టమ్మ దగ్గరనే భక్తుల రద్దీ పెరిగిపోతుంది. మొదట ఇక్కడ ఘట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ నుంచి మేడారం తరలి వెళ్తారు. మేడారంలో సమ్మక్క సారలమ్మకు సంబంధించి ముందస్తు మొక్కులు అయితే చెల్లించుకుంటున్నారు. ఎందుకంటే చాలా మంది పిల్ల పాపలతోటి కావచ్చు, చిన్న పిల్లలతో రావడం కావచ్చు, లేదా తల్లిదండ్రులు వృద్ధులైనటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళు ఉంటే జాతర సమయంలో దర్శించుకోవడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి చాలా మంది ముందస్తుగానే వెళ్ళి అమ్మవాళ్ళని దర్శించుకుంటారు. కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఆ జాతర టైంలో మళ్ళీ వస్తారు. దీంతో ప్రస్తుతం అయితే 4 రోజుల వ్యవధి ఉండడంతో జాతరకు వచ్చే భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఈ రద్దీ కొనసాగుతూనే ఉంటుంది. ఈ సండే వచ్చేసరికి దాదాపు 50,000 నుంచి 1,00,000 మంది వరకు కూడా భక్తులు ముందస్తుగా వచ్చి అమ్మవాళ్ళని దర్శించుకునే అవకాశం ఉంది. సూర్య. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్.